is because of God. So as it says in Romans chapter 11 verse 36, for from him and through him and for him are all things. To him be the glory forever. Amen. So అన్ని మనకి ఇచ్చినందుకు we have to praise him. We have to give him the highest order of praises. Amen. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాపి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా యేసుకే. పాడని పలుకని, పాడని పలుకని, యేసయ్యా నీ ప్రేమని, యేసయ్యా నీ ప్రేమని. పాడని పలు నిందలలో, పలు శోధనలో పడిన నా హృదయం, పలు నిందలలో, పలు శోధనలో పడిన నా హృదయం. వేదన గొలిపే చీకటి రాత్రి, వేదన గొలిపే చీకటి రాత్రి, వెలుగుగా మార్చితివే, కన్నులు తుడిచితివి, వెలుగుగా మార్చితివే, కన్నులు తుడిచితివి. యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేను జీవ మార్గమని ఎవరైనా అన్నారా? నేను జీవ మార్గమని ఎవరైనా అన్నారా? యేసులాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసులాంటి
లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. తెలియజేసుకుంటున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారి సకాలానికి నాయన చేర్చండి తండ్రి. మీకు వందనాలు. పాటల్లో మీరు తోడున్నారు ప్రభా నాయన. యేసయ్య మరి ఆరాధనలో తోడున్నారు ప్రభా. అలాగే సాక్ష్యాల్లో ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. యేసయ్య మీ వాక్యంలో నాయన మేము ఎదిగే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. వాక్యం చెప్పబోచుండగా ప్రభా మీ కుమారుని నిలువ పెట్టుకొని మీ యొక్క పరిశుద్ధాత్మతో మాకు నింపి మాకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని మాకు నాయన దయచేసి మేమందరం విని వాక్యానుసారంగా జీవించి నా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలతో తిరిగి ఇక్కడ నుండి వెళ్ళే కృప మా అందరికీ దయచేయమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వేస్తే మరొకసారి మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చుట్టూ పోయిపోడండి. అసలు అమ్మ అన్నీ చాలా భయంకరంగా మాట్లాడిపోడండి. అది చూస్తేనే మాకు చాలా భయం వేసేస్తుందండి. ఏంటి పిల్లవాడు ఇంత మంచి బిడ్డ ఇలాగా అయిపోతున్నాడు ఏంటి
అవకాశం దేవుడు నిలబడ్డారు. వాళ్ళ కుమారుడు మరి వెంకటేష్ గత కొన్ని దినాలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ అబ్బాయి గురించి మనందరం ప్రార్థించిన రీతిగా మరి దేవుడు అతడిని ముట్టి స్వస్థపరిచాడు. మీరు చాలా భయపడ్డారు, కానీ ఆ సమయంలో మేము కూడా ఫోన్ చేసి వారిని బలపరిచాము. మరి అదేవిధంగా మా ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు కాచి కాపాడాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించినగా మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాటని గత వారం నేను తెలియజేశాను. మరి విశ్వాసం ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి. ముందుగా ఇంకొక మాట ప్రతి వారం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. విశ్వాసం అంటే ఏదో ఊహించుకోకూడదు. విశ్వాసం అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం. అంటే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడమే విశ్వాసం. ఆయన చేసిన కార్యం మీద నమ్మకం ఉంచడమే విశ్వాసం. ఇది ఎప్పుడు కూడా మీ మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసం అనే మాట రాగానే నా నోటి నుండి కానీ మీకు ఎప్పుడైనా విశ్వాసం అనే మాట వినబడితే మీకు ఏ గుర్తు రావాలంటే యేసు ప్రభు వారు నా కొరకు శిలువ మరణ పునరుద్ధానంలో ఏం చేశారో దాన్ని నమ్మడమే విశ్వాసం. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. గత వారము మనం నేర్చుకున్నాం ఒక రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏ విధంగా విడుదల పొందిందో. ఆమెకి చర్చి నియమం తెలియదు, కానీ క్రమం తెలియదు, ఆమెకి ఏం తెలియదు. కానీ ఆమెకి ఏం తెలుసు అంటే యేసు క్రీస్తుని నమ్మితే నేను బాగుపడతానని మాత్రమే తెలుసాను. మరి వెంకటేష్ విషయంలో కూడా అదే. ఆ అబ్బాయికి ఏం తెలియదు, కానీ ప్రార్థన చేశాం, ఖచ్చితంగా విడుదల కలుగుతుందని. ఖచ్చితంగా దేవుడు విడుదల ఇచ్చాడు. దయచేసి గమనించండి. ఈరోజు కూడా ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. దయచేసి గమనించండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, తర్వాత 4, 5 వచనాలు. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు. అయితే ఈరోజు విజయం గురించి మాట్లాడుతున్నాం. జయించిన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. దయచేసి గమనించండి. మొదటి వచనంలో ఏమన్నాడంటే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే ఇక్కడ ఎంతమంది అయితే యేసు ప్రభుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టారు. రక్త మాంసముల వలన మనం జన్మించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. రక్త మాంసముల వలన మనం జన్మించలేదు. క్రీస్తుని నమ్మిన తర్వాత దేవుని మూలంగా జన్మించాం. అంటే దేవుడు కన్నాడు. దేవుడు కన్న బిడ్డలు మనం అందరం కూడా. అయితే దేవుని మూలంగా ఎవరు పుట్టారంటే యేసు క్రీస్తు అని. అంటే యేసే అభిషక్తుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టారు. మనకు ముందే తెలియాలంటే మన పుట్టుక గురించి తెలియాలి. క్రైస్తవ జీవితంలో ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి పుట్టాం అంటే దేవునికి పుట్టాం. విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కడు దేవునికి పుట్టాం మనందరం. అది వాక్యంలో యోహాను సువార్తలో మనం స్పష్టంగా మనం చదువుతాం. ఒకసారి అది కూడా చదువుతాం. చూడండి ఎలా పుట్టామో అక్కడ రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చూడండి, చూసారా? దేవుని పిల్లలగుటకు అధికారం ఎవరికి ఇచ్చాడంటే తన్ను ఎందరు అంగీకరించిరో. అంటే యేసు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరించారో వారందరికీ, ఇక్కడ ఎంతమంది అయితే అంగీకరించారో వారందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. దేవుని కుమారుడు కుమార్తెగా అధికారం ఇచ్చాడు. అంటే నువ్వు దేవుని మూలముగా పుట్టావు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని మూలముగా పుట్టావు. కానీ ఎప్పుడు కూడా మనం దేంతో పోల్చుకుంటామంటే ఇహలోక సంబంధంగా మనకు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కలిగినప్పుడు దేంతో మనం పోల్చుకుంటామంటే క్రైస్తవులమే. దేవుని మూలముగా పుట్టాము, కానీ దేవుని మూలముగా పుట్టినట్లుగా మనం మాట్లాడాం.
మనం ఏం మాట్లాడతామంటే సమస్య రాగానే మనం ఏం మాట్లాడతామంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను బాగా చదివించుంటే నేను బాగుండేవాడినేమో అని అనుకుంటాం. లేకపోతే నేను ఫలానా కుటుంబంలో పుట్టుంటే, ఫలానా ధనవంతుడి ఇంట్లో పుట్టుంటే నా జీవితం బాగుండేదేమో అనుకుంటాం. లేకపోతే మరి నేను నల్లగా లేకుండా తెల్లగా ఉంటే బాగుండేమో అనుకుంటాం. లేకపోతే నేను ఏ అమెరికాలోనో పుట్టాల్సింది, ఇక్కడ పుట్టాను అని కొన్నిసార్లు అంటే మనం దేనితోనో పోల్చుకోవడానికి సరి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నీ పుట్టుక ఏంటంటే నువ్వు దేవుని మూలంగా పుట్టావు. అంటే ఈ సర్వ సృష్టిని ఏర్పాటు చేసిన ఒక మాటతో నిర్మాణం చేసిన ఆ దేవుని కుమారుడు కుమార్తె అంటే దేవుని మూలముగా మనం పుట్టాం. దయచేసి ఈరోజు కొన్ని బలమైన మాటలు మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. దేవుని మూలముగా పుట్టామని మనం నేర్చుకున్నాం. అయితే దయచేసి గమనించండి, 1 పేతురు పత్రిక అంటే మీకు ఇది చదివే ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు ఉదాహరణగా చూడండి, ఈ ఫోన్ విలువ ఎంతంటే నేను కొన్నప్పుడు 70,000 రూపాయలు ఈ ఫోన్. అంటే 70,000 రూపాయలు డబ్బు ఇది ఈ వస్తువు ఏం తెలియచేస్తుందంటే దీని విలువ 70,000 అని తెలియచేస్తుంది. అంటే 70,000 రూపాయలతో ఈ వస్తువు వచ్చిందనమాట. అంటే ఈ వస్తువు విలువను తెలియచేసేది ఏంటంటే డబ్బు ఏం తెలియచేస్తుందంటే నిజానికి డబ్బు కంటే వస్తువు చాలా విలువైంది. ఎందుకంటే ఆ డబ్బు ఉంటే నీకు ఏం సుఖం, ఈ వస్తువు కావాలంటే ఏం కావాలి, 70,000 రూపాయలు కావాలి. కానీ దీని విలువ ఏం తెలియచేస్తుందంటే ఆ డబ్బు తెలియచేస్తుంది. 70,000 రూపాయలు దీని విలువ. అంటే ఫోన్ విలువ 70,000 అని తెలియచేసింది. అలాగే మనకు కూడా దేవుడు ఒక విలువ కట్టాడు. మనకు విలువ ఉంది. ఆ విలువ ఏంటో ఈరోజు చూద్దాం. చూడండి, మనకు విలువ కట్టాడు. మనకు ఆ విలువ తెలియక, దేవుని మూలంగా పుట్టిన వాడి విలువ ఎలాంటిదో తెలియక మన సమస్య వచ్చినప్పుడు చాలా అసహనానికి గురవుతాం. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అంటే మీకు తెలుసా అంటున్నాడు. తెలుసా మన విమోచన ఎలా జరిగిందో తెలుసా మనకి? మనం ఎప్పుడు దాంతో పోల్చుకో. మన సమస్యని ఇహలోక పరంగా మనం పోల్చుకుంటాం. కానీ దేవుని బిడ్డలు, దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరో చెప్తున్నాడు. ఎవరంటే క్రీస్తు రక్తము చేత. ఆ రక్తం ఎలాంటిదంటే నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడిరని మీరు ఎరుగుదురు కదా. అంటే మీకు తెలుసు కదా అంటున్నాడు. ఎంతమందికి తెలుసు? ఆయన రక్తము చేత, నిష్కలంకమైన నిర్దోషమైన ఆయన క్రీస్తు రక్తము చేత నేను విమోచించబడిన వ్యక్తిని. ఇక్కడ కూర్చున్న వారందరికీ సమస్యలు ఉండొచ్చు, కానీ నువ్వెవరు అంటే విమోచించబడ్డ వ్యక్తి. సమస్యను జ్ఞాపకం చేసుకోవడం గొప్ప విషయం కాదు, అది అందరూ గుర్తు చేసుకుంటారు. ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళందరికీ సమస్యలు ఉంటాయి, వాళ్ళతో పాటు మనకు కూడా ఉంటాయి. కానీ వాళ్ళలాగా మనం కూడా సమస్యనే జ్ఞాపకం చేసుకోవడం క్రైస్తవుడి అది కాదు, అది క్రైస్తత్వం కాదు. క్రైస్తత్వం ఏం చెప్తుందంటే నువ్వు సమస్యలో కూడా ఆయన రక్తం ఎంత విలువైందో, నువ్వు ఎలా విమోచించబడ్డావు. నీకు సమస్య ఉంది కానీ నువ్వు విమోచించబడ్డ వ్యక్తివి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. సమస్య ఉంది కదా అని దాన్ని జ్ఞాపకం చేసుకోవడం క్రైస్తత్వం కాదు. సమస్య ఉంది కానీ దానికంటే ముందు నువ్వెవరు అంటే నువ్వు దేవుని మూలంగా పుట్టావు. నువ్వు పుట్టావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విమోచించబడిన వ్యక్తివి. నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలో నుండి నువ్వు విమోచించబడ్డ వ్యక్తివి. ఇది మీకు తెలుసు కదా అంటున్నాడు. తెలుసా? ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నేను క్రీస్తు రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమైన రక్తము చేత విమోచించబడిన వ్యక్తిని అని ఎప్పుడైనా అనుకున్నావా? సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నేను విమోచించబడిన వ్యక్తిని. మాటని మీకు తెలుసు కదా అంటున్నాడు అని తర్వాత త్వరగా చదవండి, కొంచెం ముందు చదువు. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే
నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా ఈ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? నువ్వు ఎందుకంటే దేవుని మూలంగా పుట్టావు. చూడండి, మనము నిజానికి మన తల్లిదండ్రులు, మన బిడ్డలు మన మీద విశ్వాసం ఇస్తారు. ఎందుకు? మనకి పుట్టారు కాబట్టి మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉంది, నాకు ఏ ఇబ్బంది లేదు అనుకుంటాం. అవునా? మనం ఎక్కడున్నా మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు నో ప్రాబ్లం అనుకుంటాం. ఎందుకనంటే మనం కన్నది వారు కాబట్టి. ఇప్పుడు నువ్వు క్రైస్తవ జీవితం అంటే కన్నవాళ్ళు ఉన్నారు శరీర రీతిగా, కానీ నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే యేసు క్రీస్తు మీద ఉండాలి, దేవుని యందు ఉండాలి. ఇక్కడ చెప్తున్నాను చూడండి, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆయన బహుశా తెలియక రాశాడేమో అనుకుంటాను. అంటే మన విశ్వాసము దేవుని యందు ఉందా? దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని రాశాడు. నిజానికి మన విశ్వాసం దేవుని యందు కొన్నిసార్లు ఉండదేమో అనిపిస్తుంది. చూడండి, ఆయన మూలంగా పుడితే, నువ్వు ఆయనకే దేవునికి పుడితే నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని యందు. మీ విశ్వాసము, మీ నిరీక్షణ దేవుని యందు ఉంచాలి. దేవుని యందు ఉంచబడిన తర్వాత మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలము, అంటే అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక. అంటే నీ పుట్టుకని చెప్తున్నాడు దేవుడు. నీ పుట్టుక ఎలాంటిదంటే క్రీస్తు రక్తం, నిర్దోషమైన రక్తం చేత విమోచించబడిన వ్యక్తివి. తర్వాత విమోచించబడ్డావు, దేవుని మూలంగా పుట్టావు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మూడవది ఏం చెప్తున్నాడంటే నీ పుట్టుక క్షయ బీజం నుండి రాలేదు. అంటే ఈ భూమి కూడా ఒక రోజు గతించిపోద్ది. అలాంటిది కాదు నీ జీవితం. నీ జీవితము అక్షయ బీజం నుండి, అంటే నిత్యము నిలిచే బీజం నుండి నీ జీవితం పుట్టిందని చెప్తున్నాడు. అంచేత మన పుట్టుక దేవుని మూలంగా పుట్టిన పుట్టుక. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నేను ఫలానా వారిలాగా ఉండాలి, లేకపోతే అలా ఉండుంటే నా జీవితం బాగుండేది, నేను చదువుకుని ఉంటే బాగుండేది, లేకపోతే ఇంకేదో అనుకోవద్దు. నీ పుట్టుకని జ్ఞాపకం చేసుకోవాలి. సమస్య రాగానే నువ్వెవరువో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం ఎవరువో ఇంకా మన పుట్టుక గురించి తెలుసుకున్నాం. దయచేసి మనం ఎవరువో కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చూడండి, దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దయచేసి నేను అది తీసి పెట్టుకోండి. నేను చెప్తాను ఒక చిన్న స్టోరీ దీంట్లో నేను చెప్తాను. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. అయితే ఆయన ధర్మశాస్త్రములో అహరోను క్రమంలో వచ్చిన చివరి ప్రవక్త. అంటే యేసు క్రీస్తు కంటే ముందు ఇంకా చివరి ప్రవక్త ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన నాజీరు వ్రతం తీసుకున్న వ్యక్తి. నాజీరు వ్రతం అంటే మనము లీగల్గా కొన్ని అనుభవించవచ్చు క్రైస్తవులు, కానీ లీగల్గా అనుభవించాల్సినవి కూడా త్యాగం చేసిన వ్యక్తి. అంటే ఆయన మామూలుగా ఫుడ్, మంచి ఫుడ్ తినొచ్చు, తప్పే లేదు. క్రైస్తవుడు ఫుడ్ తినకూడదని ఏం లేదు, తినొచ్చు. కానీ ఆయన కావాలని త్యాగం చేశాడు. నాజీరు వ్రతం అంటే ఆయన ఇంకా నాకు ఈ ఫుడ్ వద్దు అని ఆయన మిడతలు, అడిగి తేనె అది తీసుకుంటూ ఉండేవాడు. అంటే నాజీరు వ్రతం చేసిన వ్యక్తి ఆయన. లీగల్గా తినాల్సిన ఫుడ్ కూడా ఆయన తినేవాడు కాదు. ఎందుకంటే దేవుని కొరకు జన్మించి అలాంటి గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త, అహరోను క్రమంలో పుట్టిన చివరి ప్రవక్త. ఆ ప్రవక్త ఆయన చాలా మంచి ప్రవక్త. అయితే ఆయన జైల్లో వేశారు. ఆయన హేరోదు గురించి ఏదో మాట్లాడితే ఆయన జైల్లో వేస్తే ఆ జైల్లో వేస్తే వెంటనే అలాంటి వ్యక్తికి కూడా యేసు ప్రభువు మీద అనుమానం వచ్చి అభ్యంతరపడ్డాడు. ఏమిటంటే కబురు చేశాడు యేసై. ఏమని? వాళ్ళ శిష్యులు పంపించాడు, నీవేనా రాబోవాడు, ఇంకెవరైనా ఉన్నారు అంటే అవిశ్వాసం వచ్చింది. యేసై ఉంటే నాకెందుకు ఈ జైలు శిక్ష? మనం కూడా అంటాక చాలాసార్లు, యేసై ఉంటే నాకే ఎందుకు ఈ శ్రమలు, యేసై ఉంటే నాకే ఇబ్బందులు ఎందుకు అంటే నీ పుట్టుక నీకు తెలియదు. నువ్వు విమోచించబడిన వ్యక్తి. నీకు సమస్యలు ఉండొచ్చు, కానీ నువ్వెవరో నీకు తెలిస్తే సమస్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
అలాంటి చాలా మంచి ప్రవక్తకు కూడా జైలుకి వెళ్ళగానే సమస్య రాగానే ఆయనకి డౌట్ వచ్చింది, ఈయన క్రీస్తేనా కాదు అని కబురు చేశాడు. కబురు చేస్తే అక్కడే ఆ శిష్యుల ముందే అద్భుతాలు చేశాడు యేసయ్య. చేసి మీరు విన్న వాటిని కన్న వాటిని వెళ్ళి యోహానుకి తెలియచేయండి అని చెప్పి యోహాను గురించి చాలా బాగా చెప్తాడు యేసయ్య. అలాంటి ప్రవక్త లేడు. చాలా ఆయన తల్లి అలాంటి చూడండి, మనం చదువు చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అసలు యేసయ్య బాప్తిస్మిచ్చి యోహాను గురించి చాలా బాగా చెప్పాడు. అంటే అలాంటి ప్రవక్త పుట్టలేదు ఇంతవరకు. అంటే దాని అర్థం ఏంటి? ఆదాము మొదలుకుని యోహాను వరకు అలాంటి ప్రవక్త లేడని చెప్తున్నాడు. అంటే మధ్యలో మనం చాలామంది మరి మోషే ఉన్నాడు, మంచి నాయకుడు ఆయన, తర్వాత యెహోషువ ఉన్నాడు, దావీదు ఉన్నాడు, చాలామంది ఉన్నారు, దానియేలు ఉన్నాడు, విశ్వాస వీరులు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటున్న మాట జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి ప్రవక్త ఇంతవరకు ఎప్పుడూ పుట్టలేదు అని చెప్పాడు. అంటే అసలు మీరు ఏం చూడడానికి వెళ్ళారు అడవిలోకి? రెల్లునా, లేకపోతే సన్నపున బట్టలు ధరించుకున్న వ్యక్తిని చూడడానికి వెళ్ళారా? దేని కొరకు వెళ్ళారు మీరు అని చెప్పి ఈ మాట చెప్పాడు. ఆయన చాలా అంటే అలాంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు అని చెప్పాడు. చెప్పి అంతకుముందు మనం చదివితే 9వ వచనం చదవండి. 9వ వచనం అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే యోహాను అందరికంటే గొప్పవాడు, ప్రవక్తలందరికంటే. కానీ ఈ యోహాను కంటే గొప్పవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే చెప్పారు. చెప్పి ఈ మాట చెప్పాక ఆ 11వ వచనంలో 2వ లైన్ చదువుదాం. అంటే మనల్ని ఎంత హెచ్చించాడో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు మనమే తగ్గించుకుంటాం, అంటే చిన్న చూపు చూసుకుంటాం. మన జీవితాన్ని మనమే చాలా చిన్నగా చూసుకుంటాం. అంటే నేనే ఆ పాట దాన్ని, నేనే ఆ పాట వాడిని, నా బ్రతికి ఎంత, లేకపోతే నా కెపాసిటీ ఎంత, నేను చాలా ఇది అది అని చాలా చెప్పుకుంటాం. సాకులు వెతుక్కుంటాం. అంటే మన జీవితం ఇలా ఉండడానికి సాకులు అంటే రీజన్స్ వెతుక్కుంటాం. ఇలా ఉండుంటే ఇలా ఉండకపోయినేమో, లేకపోతే ఇలా చదువుకుంటుంటే ఇలా ఉండేవాడేమో అని ఆ రీజన్స్ వెతుక్కుంటాం. కానీ యేసు ప్రభువుని గురించి మనం ఎన్నడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఏం చెప్పాడంటే ప్రవక్తల్లో ఇలాంటి ప్రవక్త లేడని చెప్పి అక్కడ ఒక మాట చెప్తాడు. ఏమని? ఆయనను నేను చాలాసార్లు చెప్పాను. ఆయనను కాబట్టి ఇలాంటి గాలి అనే మాటలు వచ్చినాయంటే తర్వాత చాలా పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది అన్నమాట. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారు అందరూ ఎవరంటే ప్రవక్తలలో అందరికంటే గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే యేసు ప్రభువును నమ్మిన ప్రతి బిడ్డ గొప్పవాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఆయనంటే నాజీరు వ్రతం తీసుకున్నాడు, ఆయనంటే మరి దేవుని కొరకు అరణ్యంలో ఉన్నాడు, ఆయన అన్ని త్యాగం చేశాడు, ఆయనని గొప్పడంటే ఒక అర్థం ఉంది. కానీ నేనన్నీ నా జీవితం అంతా తప్పులు తడక, నా జీవితం అంతా మరి ఎందుకు పనికిరాని జీవితం, నేను ఎలా గొప్పవాడినంటే నువ్వు యేసయ్యను నమ్మినందుకు నువ్వు గొప్పవాడు. హల్లెలూయా. నమ్మితేనే, నేను అదే చెప్తున్నాను, నీ క్రియలు బట్టి కాదు, ఆయన నమ్మావు కాబట్టి నువ్వు గొప్పవాడు, గొప్పదా. చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే, అతను అంటే ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. మీరు అనుకోండి, నేను బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు, గొప్పదాన్ని అనుకోండి. అంటే మీ పేరు కూడా రాసుకోవచ్చు అక్కడ. మీరు ఎప్పుడైనా మీకు అంత ధైర్యం ఉంటే అక్కడ చిన్న టిక్ పెట్టి మీ పేరు రాసుకోండి. అంటే అతని కంటే గొప్పవారు ఎవరు? యేసు క్రీస్తును నమ్మినవాడు. నేను ఈ ఇంటికి వెళ్ళాక నేను రాసుకుంటాను నా బైబిల్లో నా పేరు. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, నన్ను నమ్మితే దేవుని మూలంగా మీరు పుడితే బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. హల్లెలూయా. సంతోషం లేదు మీకు?
మీరు గొప్పవారంటే మీకు నమ్మాలనిపిస్తుంది కదా, నమ్మండి దయచేసి. మరి క్రైస్తవ జీవితం అంటే ఇదే. క్రైస్తవ జీవితం అంటే నేనే పడతానండి, నేనే పడవాడినండి అనుకోవడం కాదు. నేను బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు. మీ విలువని దేంతో కొలిచాడు దేవుడు? వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు. అంటే వెండి బంగారం కూడా నీ ముందు ఆఫ్టర్ ఆల్ నీ విలువ ఎంతంటే యేసయ్య రక్తంకి ఎంత విలువ ఉందో అంత విలువ నీకుంది. ఎప్పుడైనా అలా పోల్చుకున్నామా మనం? సమస్య వచ్చినప్పుడు, లేకపోతే నీ పరిస్థితులు గుండా నువ్వు కష్టపడుతూ వెళ్తూ నీ పరిస్థితులు గుండా వెళ్తున్న సమయంలో నీ విలువను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ సామర్థ్యము ఎలాంటిదో చూసుకున్నావా? ఒకవేళ చూసుకుంటే నిజంగా చెప్తున్నాను, నీ విలువ నీకు తెలిస్తే నీలో ఉన్న ఆయన అభిషేకం లేకపోతే నీలో ఉన్న ఆయన రక్తము రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. నీకు విలువ తెలియదు కాబట్టి అది కామ్గా ఉంది. లోపల ఆత్మ ఉంది, ఆయన ఆత్మ ఎందుకు కామ్గా ఉందంటే నీ సమస్యల్లో అది ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే నీ విలువని నువ్వు మర్చిపోయి నేను ఫలానా వాళ్ళలాగా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఎందుకు ఈ శ్రమలు ఇలా అనుకున్నా తప్ప నేను విమోచించబడ్డ వ్యక్తిని, క్రీస్తు నిష్కళంకమైన నిర్దోషమైన రక్తం చేత నేను విమోచించబడ్డాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ఆ ప్రవక్త కంటే నేను గొప్పవాడిని అని ఏనాడు మనం అనుకోలేదు. నువ్వు అనుకుంటే నీలో ఉన్న ఆయన ఆత్మ రెస్పాండ్ అవుతుంది. అయ్యిందంటే ఇంకా నీకు తిరిగిలేదు. చూడండి, మనకి ఆ స్టోరీ ఎప్పుడు మాట్లాడుకుంటాం. దావీదు అభిషేకించబడి రోజు ఏం చేస్తున్నాడంటే క్యారేజీలు మోసుకెళ్తున్నాడు. ఎవరికి? వాళ్ళ అన్నయ్య యుద్ధంలో ఉన్నారు. రోజు క్యారేజీలు మోసుకెళ్తున్నాడు. అభిషేకించబడిన వాడు క్యారేజీలు మోసుకెళ్తాం దేవుని చిత్తం కాదు. జాగ్రత్త గమనించండి. దావీదు క్యారేజీలు రోజు మోసుకెళ్తున్నాడు, కానీ అభిషేకించబడ్డాడు. కానీ ఎప్పుడు దావీదు అనుకోలేదు నేను అభిషేకించబడ్డానని. అప్పుడు దేవుడు అర్థమైపోయింది దేవుడికి, వీడు ఒకవేళ ఇలాగే వదిలేస్తే రోజు క్యారేజీలే మోసుకెళ్తాడు, నా బిడ్డ అభిషేకించబడిన వ్యక్తి అని ఏం చేశాడంటే దావీదును నిద్ర లేకొట్టాడు అనిపిస్తుంది. దావీదు గొలియాతుని నిద్ర లేపడు అనిపించింది. నిద్ర లేపుంటాడు. ఆ రోజు లేపి దావీదు వచ్చే టైంకి తిట్టాడు. ఎవరు? గొలియాతు. మీలో ఎవరైనా ఉన్నారా అనుకుంటా లేచాడు. లేచి తిట్టడం మొదలుపెట్టాడు. వెంటనే దావీదులో ఉన్న ఆత్మ రెస్పాండ్ అయింది. ఒకవేళ దావీదు కనుక ఆ మాటలు వినకపోయి ఉంటే రోజు ఇలా క్యారేజీలు మోసుకొస్తా ఉండేవాడు. సరే, అంటే నీలో ఆయన ఆత్మ ఉంది, ఆయన విలువైన రక్తం చేత నిన్ను కొన్నాడు. కానీ నీ విలువ నీకు తెలియక నువ్వు దేంతోనో ఈ లోకంలో ఉన్న వాటితో నువ్వు పోల్చుకుంటూ ఉన్నావు. అందుకే నీ జీవితంలో సక్సెస్ లేదు. సక్సెస్ అంటే విజయం ఎందుకు లేదు నీ జీవితంలో అంటే నీ సమస్య వచ్చినప్పుడల్లా నీకున్న బలహీనతలు కావచ్చు, లేకపోతే నీ కెపాసిటీ కావచ్చు, నిన్ను నీవే చూసుకోవడం స్టార్ట్ చేస్తున్నావు. అంతేగాని నీ విలువ ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించారు? రక్తం చేత విమోచించబడిన వ్యక్తులు నువ్వెవరు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ప్రవక్తలందరిలో గొప్పవాడు ఆయన, కానీ ఆయన కంటే గొప్పవాడు. ఇది నీకు ఎప్పుడైతే ఆలోచన నీ మనసులోకి వచ్చిందో మరుక్షణమే నీలో ఉన్న ఆయన ఆత్మ రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే అది రెస్పాండ్ అవుతుందో గొలియాతు నీ జీవితంలోంచి వెళ్ళిపోతాడు. గొలియాతు అంటే గొలియాతు కాదు, గొలియాతు లాంటి సమస్య నీ జీవితంలో ఉండదు. ఎప్పుడు ఉండదంటే నీ విలువ నీకు తెలియాలి, నువ్వెవరో నీకు తెలియాలి. నువ్వు క్రీస్తు మూలంగా పుట్టావు, విశ్వాసము ద్వారా క్రీస్తుని నమ్మావు. నువ్వు క్రీస్తుని నమ్మితేనే దేవుని మూలంగా పుట్టావు. నమ్మిన వాడు విలువ ఏంటనేది నీకు తెలియాలి. తెలిస్తే నీలో ఉన్న సామర్థ్యము రెస్పాండ్ అవుతుంది, నీలో ఉన్న అభిషేకం రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతాడు. నీ తల మీద అభిషేకం ఉంది. బహుశా ప్రపంచమంతా చీకటి ఉండొచ్చు, కానీ నీ తల మీద దేవుని దీవెన ఉంది, నీ తల మీద దేవుని అభిషేకం ఉంది, నీ తల మీద దేవుని నిండైన దీవెనలు ఉన్నాయి. అవి రెస్పాండ్ అవుతాయి. ఎప్పుడంటే నువ్వు అనుకుంటావు అంతా చీకటి ఉంటే నా బ్రతుకు కూడా చీకటి అనుకోకూడదు. అంతా చీకటి ఉంటే అప్పుడు అనుకోవాలి నేను దేవుని మూలంగా పుట్టినవాడు, ఆయన రక్తం చేత విమోచించబడిన వ్యక్తిని, నేను ఈ బాప్తిస్మం నుంచి యోహాను కంటే గొప్పవాడు అనడం మొదలు పెడితే
ఆ రక్తము ఎప్పుడైతే అలా అంటావో ఇమ్మీడియట్లీ నీలో ఉన్న సామర్థ్యం బయటకు వస్తుంది, నీలో ఉన్న వెలుగు బయటకు వస్తుంది. అంత చీకటి ఉంటే నువ్వు చీకటాను. చూడండి యెషయా గ్రంథంలో ఒకసారి ఆ మాట చదువుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, నీ మీద ఉదయించాను. ఆగండి, ఇక్కడ ఏమంటాడంటే చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. అంటే భూమి అంతా చీకటి ఉంది, కానీ ఏమంటాడంటే నువ్వు లే. ఎందుకు లేగాలి? ఎందుకు లేగాలంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు. తేజరిల్లడం అంటే నీలో ఉన్నది ఏంటో చూపించు. నువ్వు పడుకుని నిద్ర పడుకుని లేదా కూర్చుని నా బతుకు అయిపోయింది, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా జీవితం అంతా ఇలాంటిదే, నాకు చిన్నప్పటి నుంచి నా జీవితం ఇలాగే కష్టాలమయమైపోయింది, నాకు ఒక్కసారి కూడా నా జీవితంలో మరి సంతోషం అనేది లేదు, నా జీవితం ఇలా ఉంది అనుకుంటున్నావు కాదు క్రైస్తవ జీవితం అంటే. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే భూమిని చీకటి కమ్మింది, కానీ నువ్వు లెమ్ము. నువ్వు అడగచ్చు, అరే లిమ్మంటే ఎలా అండి? చీకటి కదా, శ్రమలు కదా, ఇబ్బందులు కదా, లోకానికి కరోనా వచ్చింది, నాకు కరోనా వచ్చింది. లెమ్ము అంటే లేవా. దేవుడు చెప్తున్నాడు లెమ్ము. ఎందుకు లెమ్మన్నాడు? నీ మీద యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. నువ్వు స్పెషల్. అందరూ ఒకటి అయి ఉండొచ్చు, లోకమంతా చీకటి అయి ఉండొచ్చు, కానీ నువ్వు బాప్తిస్మం నుంచి యోహాను కంటే గొప్పవాడు. కాబట్టి లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించి. నీకు ఆ విషయం తెలియాలి. చీకటి ఉందని చీకటిని చూడడం కాదు, అది అందరు చూస్తారు. అది అందరూ శ్రమ వచ్చిందంటే అందరిలాగా నువ్వు ఆలోచించుకోండి. నువ్వు ఒక స్పెషల్. నువ్వు ఆయన విలువని చూపించాలి. నువ్వు ఆయన విలువ ఏంటో చూపించాలి. ఆయన విలువ అంటే ఆ రక్తం చేత నువ్వు కనబడ్డావని నీకు అసలు ఆ గ్రహింపు రావాలి. నీకు ఆయన రక్తం విలువ తెలియనప్పుడు అందరు చీకటి అంటే నువ్వు చీకటే అంట, అందరూ శ్రమ అంటే నువ్వు శ్రమ అంట. కానీ ఆయన రక్తం విలువ నీకు తెలిస్తే అప్పుడు అంటావు నేను వెలుగంటావు, నేను వెలుగంటావు, నేను విడిపించబడిన వ్యక్తిని అంటావు. చూడండి, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి మామూలు చీకటి కాదు, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చాలా అసలు ఇక్కడ ఆడండి ఒక నిమిషం. కటిక చీకటి జనములను కమ్ముచున్నది అంటే అంతగా. మనం ఉదాహరణ కరోనాని తీసుకున్నాం. కరోనా ప్రపంచం అంతా కమ్మేసింది. కమ్మేసినా మనం ఏమనుకోవాలంటే క్రైస్తవుడు ఏమని, నీకు కూడా రావచ్చు, నాకు కూడా రావచ్చు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు వైరస్ అనేది అందరికి వస్తుంది. కానీ నీకు ఒక స్పెషల్, నీకేం చెప్పాడంటే నా మహిమ నీ మీద ఉంది, నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, నీ తల మీద నా అభిషేకం ఉంది, తండ్రి అభిషేకం ఉంది నీ మీద. నువ్వు అల్లటప్ప మనిషి కాదు, అంటే ఆర్డినరీ పర్సన్ కాదు. నువ్వెవరు అంటే ఆయన మహిమ నీ మీద ఉంది. కాబట్టి కటిక చీకటి జనములను కమ్ముతే కమ్మును కాక, కానీ నువ్వు లే. నువ్వు కూర్చోవడానికి వీల్లే, నువ్వు పడుకుని ఏడవడానికి వీల్లే, నువ్వు ఏడిపించడానికి పుట్టావు, ఏడవడానికి పుట్టలేదు. హల్లెలూయా. క్రైస్తవుడు ఏడిపించడానికి పుట్టాలి, అంతేగాని ఏడవడానికి కాదు, ఏడిపించడానికి పుట్టాలి. అంటే నీలో అంత శక్తి ఉంటుంది. యేసు రక్తం అంటే ఆయన రక్తం చేత నువ్వు విడిపించబడిన వ్యక్తిని ఒక దగ్గర పెట్టి నీ సమస్యను దగ్గర పెట్టి అప్పుడు తెలుస్తుంది నీ మహిమ ఏంటో. అప్పుడు నీలో ఉన్న ఆ వెలుగు ఎలా రెస్పాండ్ అవుతుందో నీకు అర్థమవుతుంది. ఏనాడు మనము సమస్య దగ్గర మనము రక్తం చేత కడిగి నిన్ను నిష్కలంకంగా నిర్దోషంగా నిరూపిడిన వ్యక్తిగా నిన్ను నువ్వు చూసుకోలేదు. నువ్వు ఎప్పుడు కూడా సమస్య రాగానే ఎందుకు వచ్చిందో ఆలోచిస్తాం. నన్ను చాలాసార్లు అలాగే ఆలోచిస్తాం. సమస్య రాగానే మనం ఏం చేస్తామంటే ఇలా చేసినందుకు ఈ సమస్య ఇలా వచ్చింది, ఓకే అది నిజమే కావచ్చు, అలా చేసినందుకు అలా వచ్చి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అలాగే ఇది ముందు ఆలోచిస్తాం. రెండోసారి ఏం ఆలోచిస్తామంటే అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, అది కూడా నిజమే, అలా చేసి ఉండకుండా ఉండాల్సిందే. కానీ మళ్ళీ మూడోది ఏం ఆలోచిస్తామంటే ఇక మీదట నేను ఇలా ఉండాలి అనుకుంటాను. ఇవన్నీ తప్పే. అన్నీ నీ మన భూలోక పరంగా ఆలోచిస్తే నిజమే, కానీ అవన్నీ తప్పే. సమస్య ఎందుకు వచ్చిందో మనకు తెలుసు, ఓకే నిజమే వచ్చింది, మనం తప్పు చేసి ఉండొచ్చు, వచ్చింది. కానీ వచ్చిన వెంటనే నువ్వు ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని గదిలోకి వెళ్ళి బైబిల్ తీసి
నీకు ఓపుకుంటే వాక్యం చదువుకో, లేకపోతే ప్రార్థన చేసుకో. ఏమని? ప్రభా, నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం వంటి రక్తం చాలు నన్ను కడిగి విమోచించబడిన వ్యక్తిగా తీర్చినందుకు నీకు వందనాలయ్యా. సమస్యను మర్చిపో, నీ విలువని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభా, ప్రవక్తలందరికంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు ప్రభా, కానీ పరలోక రాజ్యంలో ఆయన కంటే నేను ముందుంటాను ప్రభా. ఆయన నా చివరిగా ఉంటాడు. క్రీస్తుని నమ్మిన బిడ్డలందరూ ముందుంటారు, ఆయన లాస్ట్లో ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అలాంటి స్థానం నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా. కటికి చీకటి జనములు కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. నీ మీద ఎవరి మీద? ఎవరైతే వాళ్ళ యొక్క విలువను వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళ మీద ఆ మహిమ రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, సూర్యుని కాంతి భూమి అంతా ఉంటుంది, అవునా? సూర్యుడు భూమి మీద మన దేశమంతా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ మీరు గమనించండి, దాన్ని ఏమంటారు? మ్యాగ్నిఫైడ్ గ్లాస్, మ్యాగ్నిఫైడ్ గ్లాస్. దాన్ని మన చిన్నప్పుడు నేను ఆడుకునేవాడిని. దాన్ని ఒక పేపర్ మీద ఇట్లా సూర్యుడు వచ్చినప్పుడు పెడతాం. పెడితే మీరు చూడండి, కరెక్ట్గా మనం ఎక్కడైతే ఆ పాయింట్ వస్తుందో ఆ వెలుగు ఈ గ్లాస్ గుండా ఆ పేపర్ మీద పడుతుంది. పడినప్పుడు కొద్దిసేపు అలాగే ఉంచితే ఎక్కడైతే ఆ వెలుగు వచ్చిందో ఆ ప్లేస్లో పేపర్ కాలిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అట్లా ట్రై చేశారా? వెరీ గుడ్. అంటే నేను చిన్నప్పుడు చూశాను, ఇలా పెడితే అది వెలుగు కొద్దిసేపు ఉంచితే ఆ ప్లేస్లో కాలిపోదు పేపర్. ఎందుకు పేపర్ అంతా కాలిపోలేదు? ఆ గ్లాస్ గుండా ఎవరైతే ఆ పేపర్ మీద పెట్టారో ఆ రేస్ మాత్రం దాన్ని కాల్చేసారు. అలాగే యేసయ్య మహిమ నీలో ఉంది, కానీ క్రీస్తు గుండా ఎప్పుడైతే నేను దేవుని మూలంగా పుట్టానని నువ్వు అనుకుంటూ ఉంటావు, అప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు నీలో నా అభిషేకం బయటకు వస్తుంది. లెమ్ము అన్నాడు అంటే లేవాలి. ఎందుకు? నీ మీద దేవుని కాంతి ఉదయించి ఆయన మహిమ నీ మీద ఉంది. లెమ్ము, జనములను కటికి చీముడు జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన కనబడుతుంది, కానీ నీకే కనబడుతుంది. ఆయన మహిమ ఆయన కనబడుతుంది, నీ మీద ఉంచాడు. ఆయన కుమారుడిని నమ్మా, నీ మీద ఆయన మహిమ ఉంది, కానీ నువ్వెప్పుడు చూసుకోలేదు. మీరెప్పుడు చూసుకోలేదు. చూసుకోకుండా ఉంటే అది ఆ మహిమ ఉంది, కానీ నీ జీవితానికి పనిచేయట్లేదు, వేస్ట్గా అలా ఉంది. నేను అంటాను, చాలామంది క్రైస్తవులు కొన్ని అంటే దేవుని ఐశ్వర్యం అంతా అనుభవించాల్సిన వాళ్ళు సమాధుల్లో ఉన్నారు. అంటే తెలియక సమాధికి వెళ్ళిపోయారు. మనం అలా వెళ్ళడానికి వీల్లేదు, ఈ సంఘం అలా వెళ్ళడానికి వీల్లేదు. అందుకే విశ్వాసాన్ని బలపరచడానికి పెట్టిన సంఘం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మీద ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, దేవునికి కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా స్థితి ఇంతే, నా స్థితిగతులు ఇలాగే ఉంటాయి, నా కెపాసిటీ ఇది, నా బ్రతికి ఇంతే, నాకున్నది ఇంతే అనుకుంటావు. కాదు, నీకున్నది నువ్వు మామూలు, అది భూలోకంలో ఉన్నవాడు చెప్పుకోవాల్సిన మాట. నువ్వు చెప్పుకోవాల్సిన నువ్వు ఎవరు అంటే రక్తం చేత విమోచించబడిన వ్యక్తి. ఆ రక్తం ఆషామాషి రక్తం కాదు, ఆయన కుమారుడి రక్తం. నేను చాలాసార్లు ఈ మాట చెప్పడానికి నాకు ఎన్నిసార్లు అయినా చెప్పాలని, ఎందుకంటే ఆయన రక్తము నిన్ను విడిపించింది. మామూలు విషయం కాదు అది. ఆయన రక్తం నీకు విడిపించిందని నీకు ఉంటే, నీ మైండ్లో ఉంటే, నీ ముందు సమస్య నిలబడదు. నేను చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా మీ జీవితంలో మీరు చూస్తారు. చూడండి, 3వ వచనం చదువు. జనములు నీ వెలుగు కాచెదరు. నువ్వు వెలుగు ఎక్కడుందా అని ఎత్తుకోవడం కాదు, కరోనాకి ట్రీట్మెంట్ ఎక్కడుందా అని ఎత్తుకోవడం కాదు. జనములు నీ వెలుగులకు వస్తారు. రాజులు చూడండి, చాలా ఆ మాటలు చదువుతుంటేనే భూమంతా కటికి చీకటి, కానీ జనములు నీ వెలుగుకి వస్తారు. అంటే నీ దగ్గర వెలుగుంది, నీ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు తెలియదు. చూడండి, నాకు కరోనా వచ్చినప్పుడు ఇక్కడ వసంతరావు గారు ఉన్నారు. ఆయన మమ్మల్ని అందరినీ ఆయన కారు తీసుకుని వెళ్ళారు, కానీ ఆయనకి ఏం అవ్వలేదు. ఎందుకనంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలియదు. అసలు కరోనా అంటే అంత దూరం వెళ్ళిపోతాం. మమ్మల్ని అందరినీ కారు వేసి తిప్పారు ఆయన, కానీ ఆయనకు రాలేదు. అందుకే అంటే జనములు నీ వెలుగునకు వచ్చేది. నీ దగ్గర ఆ మహిమ ఉంది, ఆ వెలుగు ఉంది, అది నీకు తెలియాలి. తెలిస్తే జనములు పరిగెత్తుకుని నీ దగ్గరికి వస్తారు. నువ్వు వెళ్ళడం కాదు, పరిగెత్తుకుని, సార్ ఒక చిన్న జాబ్ ఇవ్వండి సార్,
లేకపోతే చిన్న బిజినెస్ ఇవ్వండి. నేను నా బిజినెస్లో ఖాళీగా ఉన్న రోజులు ఉన్నాయి, కానీ ఈ జీవవాక్యం చదువుకుంటూ కూర్చుంటా అంతే. నేను ఇంకా స్తుతి చెల్లిస్తా, ప్రభా ఇది చదవడానికి నాకు టైం ఇచ్చాను, వందనాలు. ఏనాడు వెళ్ళి నాకు ఈ వర్క్ బతుకులాడిన రోజులు లేవు. అంటే బతుకులాడాల్సిన అవసరం నాకు ఇవ్వలేదు దేవుడు. ఎందుకనంటే నేను ఒక్కోసారి హై రేట్ ఇస్తా, ఆడు తగ్గించమని తగ్గించను. ఎందుకంటే జనములు నా వెలుగునకు వచ్చేదంటే దేవుని మహిమ నా మీద ఉంది. నేను రక్తము చేత విడిపించబడ్డ వ్యక్తిని. నేను ఆ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, దేవుని వెలుగు నా మీద ఉంది. సమస్యలు ఉండొచ్చు, బట్ అవి శాశ్వతం కాదు. నా దగ్గర ఉండవు, ఎల్లకాలం ఉండవు. నాకు సమస్యలు ఉంటాయి, కానీ అవి నాతో ఉండవు. ఎందుకంటే విమోచించబడిన వ్యక్తిని. నువ్వు ఎంతగా చెప్పుకుంటూ ఉంటే అంతగా నీ నుండి అవి దూరం అయిపోతావు. నువ్వు ఎంతగా నేను ఇలా చేసినందుకు ఇలా అయింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేద్దాం అని ఈ ప్లాన్లన్నీ అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. మనిషి ప్లాన్లు సక్సెస్ అవ్వవు, ఎప్పుడు సక్సెస్ అవ్వవు. దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనిషి ప్లాన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒకటి చేస్తే ఇంకోటి ఏదో వస్తుంది, కానీ యేసయ్య కృపకి సైడ్ ఎఫెక్ట్ లేదు. హల్లెలూయా. ఆయన కృపకి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే భారం మోయించిన వాళ్ళ నా దగ్గరికి రండి, మీ చింత యావత్తు నా దగ్గర పెట్టండి. ఆయన మాటలు అంటే నువ్వు చింతతో నువ్వేం చేయలేవు. నాకు ఆ మాట చాలా ఎప్పుడు సమస్యగా జ్ఞాపకం చేసుకుంటా. ఒక వెంట్రుక తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేవు, ఆయన చెప్పాడు యేసయ్య. కాబట్టి నువ్వు చింతించి ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఇలా చేశాను, అలా చేయకుండా ఉండాలి, నిజమే చేయకుండా ఉండాల్సింది, కానీ జరిగిపోయింది. అలాగే ఇలా చేద్దాం అంటే అది కూడా సక్సెస్ అవ్వదు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ యేసయ్య కృప, లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన కార్యం మీద విశ్వాసం ఉంచితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ జీవితంలో రోజు రోజుకి మంచి జరుగుతుంది, కానీ చెడు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మొన్న ఒకసారి లక్ష్మి గారు మరి ఆ కూతురు వివాహం చేశారు ఎంతో ఘనంగా. తర్వాత అసలు చెప్పండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంట, అవునా? కానీ పెళ్లి చేశాక ఆవిడ 2 తులాల బంగారం కొన్నది, కొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. అసలు పెళ్లి చేశాక బంగారం కొట్టరు ఎవరన్నా? అసలు బాధలో ఉంటారు ఆడపిల్ల పెళ్లి అసలే. మరి పెళ్లి చేసి బంగారం కొని ప్రార్థన చేయించుకున్నారు. యెహోవా మహిమ ఉదయిస్తారు. హల్లెలూయా. ఈ విషయాలు తెలిసిన రోజున మన ఆత్మ గొంతులేస్తుంది. సమస్య నీ లోపల కూడా దూరదని. సమస్యలు ఉంటాయి, కానీ నీ లోపలికి రాదని. ఎందుకు రాదంటే నీ విలువ నీకు తెలిసిపోయింది. తెలిసాక అది ఎట్లా రాదు అసలు. మీరు చూడండి, అసలు ఏ సమస్య నీ దగ్గరికి రాదు. దయచేసి ఇందాక చదివిన యోహాను పత్రిక అది అక్కడికి వెళ్దాం. 4-5 వచనాలు చదువు. అంటే దేవుని మూలంగా మీరు పుట్టారని అందరికి అర్థమైంది కదా. దేవుని మూలంగా మనం పుట్టాం. ఇప్పుడు మన కెపాసిటీ గురించి చెప్తున్నాడు చూడండి. 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కొందరా? అందరూ రాసింది. పుట్టిన వారు కొందరా? అందరూ అంటే అక్కడ మీ పేరు కూడా ఉంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. అంటే లోకమును జయించే కెపాసిటీ ఎవరిలో ఉంది? లోకమును చెప్పాలి. ఒక్క నిమిషం. లోకమును జయించే కెపాసిటీ ఎవరిలో ఉంది? మీలో ఉంది, నాలో ఉంది. మళ్ళీ చదవండి వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. లోకమును జయించెదరు. నువ్వేమన్నావు? నేను ఓడిపోయిన వ్యక్తిని అంటున్నావు, నేను ఏడ్చే వ్యక్తిని అంటున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని మూలంగా ఒకవేళ నువ్వు పుట్టుంటే, అమ్మా నువ్వు పుట్టుంటే, అయ్యా నువ్వు పుట్టుంటే ఏం చెప్తుందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించు. లోకమును జయించదు. ఆ లోకమును జయించేది ఏంటది? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ విశ్వాసమే ఈ లోకమును జయిస్తుంది. ఆ విశ్వాసం ఏంటి? చదవండి. యేసు దేవుడు, దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. విశ్వాసం అంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. భక్తి అది ఇది ఓకే, అవన్నీ ఓకే, కానీ మీరు అక్కడికి వెళ్ళొద్దు. విశ్వాసం అంటే ఏంటంటే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఈ లోకమును జయించేవాడు ఎవడు? అంటే నువ్వు యేసు దేవుని కుమారుడని నమ్మిన మరుక్షణం నీలో జయించే సామర్థ్యం పెట్టాడు దేవుడు. విజయాన్ని నీలో తీసుకొచ్చి పెట్టాడు. ఒకసారి ఆయన స్వార్థ ప్రకటిస్తుంటే అడిగారు, అయ్యా పరలోక రాజ్యం అక్కడ, పరలోక రాజ్యం ఇక్కడ అని చెప్తారు, కానీ మీరు నమ్మవద్దు.
లేకపోతే యేసు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు, మీరు నమ్మొద్దు అని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే పరలోక రాజ్యము మీలోనే ఉందన్నాడు. అంటే పరలోక రాజ్యము నీలో పెట్టేశాడు ఆయన, ఆ సామర్థ్యం నీలో పెట్టాడు. ఎవరిలో పెట్టాడు? క్రీస్తు దేవుని కుమారుడును నమ్ము ప్రతి వాడిలో ఆ సామర్థ్యం ఉంది. ఒకవేళ నువ్వు వాడుకోకపోతే నీ తప్పది, నువ్వు వాడుకోలేదు అది నీ తప్పు, కానీ ఆ సామర్థ్యాన్ని తీసుకొచ్చి నీలో పెట్టాడు. ఎవరి మాట నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, పాస్టర్ గారి కంటే ఆయన వాక్యం గొప్పది. హల్లెలూయా. పాస్టర్ గారి కంటే దేవుని వాక్యం గొప్పది. పాస్టర్ గారు కాదు గొప్పడు, దేవుని వాక్యం గొప్పది. ఆయన వాక్యం అంటే ఎవరు? ఆయన కుమారుడు. ఆయన కుమారుడు దేవుని కుమారుడు అని నమ్మితే నీలో ఏముందంటే లోకమును జయించే సామర్థ్యం నీలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రిటైర్మెంట్ టైంలోనే రిక్రూట్మెంట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. మోషే రిటైర్డ్ అయ్యే టైంలోనే రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? అపాయింట్మెంట్ ఆర్డరా? నేను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. నేను రిటైర్డ్ అయిపోయే టైంలో ఇద్దరు పిల్లలు కనేశాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఇక సెటిల్ అయిపోయింది లైఫ్, ఇక రిటైర్డ్ అయిపోయింది, నా పిల్లలు చేతికి అందించారు అనుకున్న టైంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. లెమ్మో మోషే, వెలుగు నీ మీద తేజరిల్లింది, కటిక చీకటి ఐగుప్తులో ఉండొచ్చు, కానీ నువ్వే నాయకుడు వెళ్ళాను. అదేంటి ప్రభా, నేను నత్తివాడిని, నేను వెళ్ళలేను ప్రభా అంటే లోకంతో పోల్చుకుంటున్నాడు. మళ్ళీ ఆయన నేను నత్తివాడిని ప్రభా, నా వల్ల కాదయ్యా అంటే నేను నత్తివాడిని సృష్టించింది నేనే, మోగవాడిని నేనే, మాటలు మాట్లాడేవాడిని నేనే, అన్నీ నేనే, నువ్వు లేవు అన్నాడు. అంటే లేదు ప్రభా, ఇది నా వల్ల ఏది కాదు, వాళ్ళు అడిగితే నేనేం చెప్తాను ప్రభా, అసలే హత్య చేసి వచ్చాను, నా వల్ల కాదు అంటే అన్నీ లోకంలోంచి తీసుకుని గుర్తింపులన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్కటి దేవుని దగ్గర కాట్లు విసురుతా ఉన్నాడు. విసురుతా ఉంటే మోషే నేను చెప్తున్నా వెళ్ళు అని అప్పుడు ఆయనకి నమ్మకం పుట్టించాడు. కొన్నిసార్లు నమ్మకాన్ని పుట్టించేది కూడా ఆయనే. నేను ఇదివరకు చెప్పా, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. నిజంగా నా పరిస్థితి కూడా అదే. అసలు ఇప్పుడు సంఘం పెట్టండి అంటే దేవుడు టైం అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు నాకు, పెట్టా. మోషేలాగా మరి నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు, కానీ మోషే కంటే గొప్పవాడిని. హల్లెలూయా. అంటే ఎలా అన్నాడంటే మళ్ళీ మీరు ఏమనుకోవద్దు, అంటే మోషే చాలా సాత్వికుడు కదా, ఆయన పెద్ద నాయకుడు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ యేసయ్య చెప్పిన మాటనే చెప్తున్నా. ప్రవక్తలందరికంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు, ఆయన కంటే మీకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అల్పుడు అన్నాడు. పరలోక రాజ్యంలో అల్పుడు అన్నాడు, ఆయన కంటే గొప్పవాడు. నీ దగ్గర ఆ క్వాలిటీస్ లేకపోవచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహానుకున్న క్వాలిటీస్ నీలో లేకపోవచ్చు, కానీ యేసయ్య చెప్పాక అది ఇక దాన్ని ఏమంటామంటే అది లాస్ట్ స్టేట్మెంట్ అన్నమాట. దానికి మళ్ళీ తిరిగిలేదు. ఆయన చెప్పాడు కాబట్టి చెప్పుకోవాలి అంతే. నువ్వు కంపారిజన్ చేసావా నువ్వు ఓడిపోతావు, సైతాన్ని నిన్ను అక్కడే ఓడిచేస్తావు. నువ్వు కంపేర్ చేయదు ఎప్పుడు. యోహాను కంటే గొప్పవాడు అన్నాడు, గొప్పవాడు అంటే ఎస్ అన్నాను, అవును ఆమేనన్నాను అంటే వెంటనే నీ జీవితంలో ఆ మహిమ రెస్పాండ్ అవుతుంది, ఆయన ఆత్మ రెస్పాండ్ అవగానే నీ జీవితంలో గొప్ప వెలుగు కలుగుతా. చూడండి అంటే చూడండి 4 వచ్చింది ఒకసారి చదువు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే లోకమును జయించే సామర్థ్యాన్ని తీసుకొచ్చి మనలో పెట్టాడు. అయితే ఇక్కడ ఒక్క మాట మీకు చెప్పిన ముగిస్తా. ఆయన ఏమన్నాడు? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, లోకమును జయించే సామర్థ్యాన్ని నీలో పెట్టారు అన్నాడు. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకములో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే జయించే సామర్థ్యం నీ దగ్గర ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? జయించే సామర్థ్యం నీలోనే ఉంది. ఒకవేళ అనారోగ్యం లోకంలో ఉందా? లోకంలో ఉంటే జయించే సామర్థ్యం నీ దగ్గరే ఉంది. అంటే లోకంలో ఏదున్నా దాన్ని జయించే తాళపు చెవి నీ దగ్గరే ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే లోకంలో ఉందా? అది ఎస్ ఉంటే తప్పకుండా నువ్వు జయిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉందా? అది ఖచ్చితంగా లోకంలో ఉంటే ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు జయిస్తావు. ఎందుకంటే నువ్వు యేసు దేవుని కుమారుడు అని నమ్మావు. మరి నాకున్న క్రెడిబిలిటీ ఏంటి సార్ అంటే క్రెడిబిలిటీ ఏమి లేదు, యేసు దేవుని కుమారుడు అని నమ్మేవద్దే, అదే నీ క్రెడిబిలిటీ. మన మెసేజ్ సారాంశం అదే ఏంటంటే క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే విజయం నీకే. అంటే నీ సక్సెస్ కారణం అదే. రోమపత్రిక దయచేసి రోమపత్రిక 8వ అధ్యాయం 30
5 నుంచి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయిన అంటే నోట్ చేసుకోండి. లోకంలో శ్రమ ఉందా? అయితే జయించే కీ నీ దగ్గరే ఉంది. తర్వాత హింసైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను. అంటే లోకంలో ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నవాళ్ళ చేతులండి. ఇవన్నీ ఉన్నాయా లోకంలో అంటే ఉన్నాయి. ఉంటే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఆ వాటిని జయించే ఆ యొక్క సామర్థ్యము నీలోనే పెట్టాను. ఈ రాత్రి నీలోనే ఆ సామర్థ్యం ఉంది. లోకమును జయించి అంటే లోకంలో ఉండాలి. ఉంటే మాత్రం నువ్వు జయిస్తావు. లోకంలో లేకపోతే మనం ఏం చేయలేము. అది లోకంలో ఉందా? నీ దగ్గర ఉన్న సమస్యలు ఆ లిస్ట్ది, ఆ లిస్టులో అది లోకంలో ఉంటే మాత్రం నువ్వు జయిస్తావు. లోకంలో లేకపోతే మాత్రం పరలోకంలోకి వెళ్ళి జయిస్తావు. ఒకవేళ లోకంలో ఉంటే మాత్రం నువ్వు ఇక్కడే జయిస్తావు. నేను ఈ మాటలు చాలా బలమైన మాటలు మీకు చెప్తున్నాను. అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు. దయచేసి గమనించండి. ఈ రోమపత్రిక 37వ వచనం చదవండి. 37వ వచనం ఒకసారి చదివి ముందుగా. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా ఎవరు? రక్తము చేత కడగబడి నిన్ను ప్రేమించిన యేసు క్రీస్తు అనే వ్యక్తి దేవుడు. నువ్వు ఎలా అనుకుంటారా? ఆయన చేత ప్రేమించబడిన వ్యక్తులు, ఆ వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా మనం అంటే నీ ద్వారా కాదు, నీకున్న బిజినెస్ ద్వారా కాదు, నీకున్న ఉద్యోగం ద్వారా కాదు, నీకున్న చదువుని బట్టి కాదు, నీకున్న ఏ అర్హతను బట్టి కాదు. అక్కడ ఏమన్నాడంటే ప్రేమించిన వ్యక్తి ద్వారా, అంటే యేసు క్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అంటే లోకంలో ఉన్న శ్రమ, హింస, బాధ, ఖడ్గము అన్నిటి నుండి అత్యధిక విజయము పొందుచున్నాము. దేని ద్వారా? నీకున్న చదువుని బట్టి కాదు, నీకున్న బిజినెస్ని బట్టి కాదు, నీకున్న ఉద్యోగం బట్టి కాదు, నీకున్న దేన్ని బట్టి కాదు. ఆయన దేవుని కుమారుడని నమ్మేవంతే. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. లోకమును జయించిన విషయము మన విశ్వాసము. ఆ విషయము యొక్క సీక్రెట్ చెప్పాడు. దేవుని కుమారుడు యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప ఈ లోకమును జయించేవాడు ఎవడు? ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు. నీ వెలుగు నా మీద ఉంచావు, కానీ ఎన్నడూ నేను చూడలేదయ్యా. నీ వెలుగుని చూడకుండా సమస్యను చూస్తా ఉన్నా. నీ రక్తంతో కడిగి నన్ను నీ విమోచించావని ఏనాడు నేను నా సమస్యకు చెప్పలేదయ్యా. నువ్వు చెబితే ఇప్పుడున్నట్టుగా ఉన్నా. దయచేసి ఇంకొక రెఫరెన్స్ చదువు చూడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. చూడండి, పౌలు అంటున్నాడు ఎల్లప్పుడూ మమ్మను ప్రతి స్థలమందు విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు అంటున్నాడు. కానీ ఆ పైన 2 వచనాలు చదివితే మీరే అనుకుంటారు అసలు పౌలు గారు చెప్పేది నిజమేనా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన సువార్త ప్రకటించడానికి త్రోయ అనే గ్రామానికి వచ్చాడు. వస్తే అక్కడ అప్పుడులాగా సెల్ ఫోన్స్ లేవు. ఆయన ఎవరికంటే అక్కడ తీతికి చెప్పాడు నేను వస్తున్నాను, సువార్త సభ ఏర్పాటు చేయమన్నాడు. అంటే సరే సార్ అన్నాడు. ఇప్పుడు కొన్ని నెలల క్రితం. అప్పుడు ఫోన్లు లేవు, లెటర్లు లేవు, ఏమీ లేవు. అంటే ఈయన త్రోయకి బయలుదేరి వెళ్ళాడు. కొన్ని నెలలు పడుతుంది, ఓడల్లో వెళ్ళాలి. వెళ్ళేసరికి తీతులు కనబడలేదు. అసలు సువార్త సభ కోసం ఈయన వెళ్ళాడు. తీతు కనబడలేదు. అక్కడ అసలు తీతు కనబడకపోతే ఇంకేం చేస్తారు? ఇంకెవరు తెలియదు. తెలవక అక్కడ రాష్ట్రంలో చూడండి 13వ వచనం చదవండి. సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక మన మనస్సులో నెమ్మది ఉంటుంది చాలాసార్లు. ఎందుకు? పౌలు గారు ఒకటి అనుకుని వచ్చాడు, ఇంకోటి జరిగిందాడు. తీతు లేడు, సభ క్యాన్సిల్ అయింది, అప్సెట్ అయిపోయాడు, మనస్సులో నెమ్మది లేదట. కానీ పౌలు గారు లాంగ్వేజ్ చూడండి, నెమ్మది లేక నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకున్నాడు. ఎవరి యొక్క? ఆ త్రోయలో ఉన్న కొంతమంది విశ్వాసం దగ్గర సెలవు తీసుకున్నాడు. సభ క్యాన్సిల్ అయింది. సెలవు తీసుకుని నెమ్మది లేక అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరిన తర్వాత చెబుతున్న స్టేట్మెంట్ ఏంటి? మా ద్వారా ప్రతి స్థలమందు. ఏ స్థలం? త్రోయలో దేవుడు విజయం ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ ఆ స్టేట్మెంట్ చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము సువాసన
కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు, అంటే ప్రతి స్థలమందు ప్రతి ఎల్లప్పుడు విజయోత్సవంతో. విజయం వచ్చిందో చెప్పండి మీరు. త్రోయలో విజయం వచ్చింది ఏంటి? సభే జరగలేదు, విజయం రాలేదు. మనం ఏంటి, సభ ఫుల్గా ప్యాక్ అయిపోయి అక్కడ స్వస్థత జరిగి అక్కడ ఏదో జరిగితే విజయం అంటాం. కానీ పౌలు గారు దేవునితో ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే ఇందాకే చదివాను, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ విజయం యొక్క రహస్యం ఏంటి? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప విజయము పొందేవాడు ఎవడు అన్నాడు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, ప్రతి స్థలమందు ప్రతి ఎల్లప్పుడు విజయంతో ఊరేగిస్తున్నాడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నెమ్మది లేని టైంలో ఆయన చెప్తున్న మాట అది. మనస్సు నెమ్మది లేదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రతి స్థలమందు ఎల్లప్పుడూ నన్ను విజయోత్సవంతో ఊరేగించుచున్న నా తండ్రికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇలా ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారంటే విజయం యొక్క రహస్యం తెలిసిన వాడు చెప్తారు. హల్లెలూయా. ఈ రాత్రి విజయం యొక్క రహస్యం ఏంటంటే, నీ విశ్వాసం ఏంటంటే, యేసు దేవుని కుమారుడని నమ్మావు కాబట్టి నువ్వు దేవుని మూలంగా పుట్టావు. దేవుని మూలంగా పుడితే నీ విలువేంటో నీకు తెలుసుకోవాలి. తెలుసుకుని నువ్వు బ్రతకడం నేర్చుకో. విజయాలు వాటి అంతటా అవే నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. వెలుగు నీ దగ్గర ఉంటే ఎవరు వస్తారు? నువ్వు చిన్న వ్యక్తివే కావచ్చు, నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు, నీ వ్యాపారం చిన్నదే కావచ్చు, కానీ జనములు నీ వెలుగునికి వస్తారు. ఎందుకంటే నీ గొప్పతనం కాదు, యేసు దేవుని కుమారుడని అన్నారు. అదే నీ విశ్వాసం. ఈ రాత్రి అలా ఆలోచిస్తూ పడుకోండి. ఉదయానికి మీ జీవితంలో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, విడుదల ఇప్పుడే జరిగిందని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో నమ్మిన వారందరికీ అట్టి ఆశీర్వాదం, అట్టి కృప కలుగును గాక. ఆమేన్. మంచి మరి బల్లో పాల్గొందాం. త్వరగా తీసుకురండి. ఇది మీ చేతిలోకి రాగానే, అంతకుముందు రొట్టె ఇది, కానీ మీ చేతిలోకి రాగానే ఇది దేవుని శరీరం. దేవుని శరీరం అని భావించి, శరీరం అని ఎవరైతే నమ్మి తీసుకుంటారో వారి జీవితంలో గొప్ప విడుదల కలుగుతుంది. రాత్రి దయచేసి ఆయన శరీరం అని ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెని భుజించాలని ప్రేమతో మనం చేస్తూ, ఆయన కుమారుడిని నమ్మితే చాలు మీ జీవితంలో విజయం వస్తుంది. కాబట్టి కొత్త నిబంధన రక్తమని, యేసయ్య రక్తమని భావించి తీసుకోవాలని, మరి ఆయన శరీరాన్ని పూజించిన వాళ్ళందరూ తీసుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. వచ్చి ముందు ప్రార్థన చేస్తూ తర్వాత ఆశీర్వాదం తీసుకొని ముగించాం. ఈ రాత్రి సమయంలో ప్రభా మేమందరం నాయన తండ్రి విధంగా చేరి మహిమను స్థితించుకొని ఆరాధించుకోవడానికి దేవా మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవ లెక్కలో మమ్మల్ని ఇచ్చిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన తండ్రి, నాయన ప్రభా ఈ కూడికంతట్లో ప్రభా మా పాటల ద్వారా నాయన తండ్రి, మా ప్రార్థన ద్వారా నాయన తండ్రి, మా సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుతున్నారు ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా నీ బిడ్డ ద్వారా నా తండ్రి, నా తండ్రి ప్రభా నా తండ్రి మీరు నా తండ్రి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాచరించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా నీ బిడ్డని ఎంతో బలంగా వాడుకుంటున్నారు. మీకు వందనాలు ప్రభా, స్తోత్రం నా ప్రభా. దేవా నాన్న తండ్రి, నాన్న ప్రభా నాన్న తండ్రి మీ బిడ్డ ద్వారా ఇంకనో దేవా అనేక మంది నాన్న తండ్రి విశ్వాసం బలపరిచి నడిచిన తండ్రి. దేవా ఈ రోజు నాన్న తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అవును ప్రభా నాన్న తండ్రి మీకే వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాన్న తండ్రి ఈ గుడికి అంతట్లో ప్రభా సమస్త ఘనత మహిమ మీరే పొందుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాన్న తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి ఇచ్చింది ప్రభా. మళ్ళీ తిరిగి మా గృహాలకి మేము వెళ్తుండగా దేవా మీ కృపా కాపుదల మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థనకి సమృద్ధిచేయమని యేసు పరిశుద్ధ నామమున నడిచిన పరమ తండ్రి ఆమేన్. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాకాలం తోడైండునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఎవరు? లోకమును జయించిన వారు.
కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు మాకు అప్పులు ఉన్నాయి, మాకు రోగాలు ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఎవరు మాట్లాడకూడదు. మనందరం ఆ సమస్యలన్నిటినీ చేయించిన వాళ్ళు. కాబట్టి వాక్యమును బలపరిచిన పాస్టర్ గారి రాజు గారిని అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి వందనాలు తెలియదు. అదే ప్రతి ఆదివారం సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది. కొంచెం లేట్గా వస్తున్నారు, తొందరగా రావడానికి ట్రై చేయండి. ఏముంది, వారంలో ఒక్కరోజు మనం దేవుని సన్నిధానంలో నడుపుదాం. 6:30 కల్లా వచ్చేసేయండి, 6:30 కల్లా రండి, 9 కల్లా అయిపోతుంది. ఓకే ఓకే హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.